హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే సమోసాలు ఎలా చేయాలో చూపిస్తున్నాము. ఇదిగోండి, దీంట్లో అయితే మైదా పిండి, ఒక కప్పు మైదా పిండి, కొంచెం అయితేనేమో నెయ్యి అయితే వేసాను, కొంచెం ఉప్పు, వాటర్ పోసి చపాతీ పిండిలాగా కలుపుదాము. కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెడదాము. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మా పాప అయితే ఈరోజు సమోసాలు చేయమా, వర్షం పడుతుందని అంది. అందువల్ల నేనైతే సమోసాలు అయితే చేస్తున్నాను అనమాట. బయటికి వెళ్దామమ్మ, బయట తెచ్చుకుందాం అంది. బయట అయితే వాళ్ళ నాన్నగారు వద్దన్నారు ఈరోజు. అందువల్ల నేనైతే సమోసాలు అయితే చేస్తున్నాను అనమాట. ఇదిగో ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కట్ చేసి ఆరబెట్టుకుందాం. కొంచెంసేపు ఆరబెట్టుకుని మనమైతే స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాము. ఇదిగో చూడండి, ఉల్లిపాయలు ఇదిగోండి, ఈ క్లాత్ మీద అయితే మేము ఆరబెడుతున్నాము. ఇదిగోండి, ఒక్కొక్కటిగా ఆరబెట్టాను. చూడండి ఎలా ఆరబెడుతున్నామో మీరు కూడా అలాగే ఆరబెట్టుకోండి ఫ్రెండ్స్. ఈలోగా మనం అన్నీ చేసుకున్నాము, చపాతీలాగా చేసుకున్నాము. అవి చేసుకుని ఒక పక్కన కాల్చుకోవాలి వాటిని. ఇంకా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఉల్లిపాయలన్నీ ఆరబెట్టాను. ఇప్పుడు చపాతీలాగా అయితే చేస్తున్నాను. ఇదిగోండి, చిన్న చిన్నగా అయితే నేనైతే చేస్తున్నాను ఫ్రెండ్స్. పెద్ద పెద్దగా చేయట్లేదు, ఎందుకంటే ఇంట్లోకి కాబట్టి. బయట వాళ్ళు అయితే పెద్దగా చేసుకోవచ్చు. ఇదిగోండి, చపాతీ అయితే నేను ఇలా చేశాను. చేసి దీన్ని అయితే పెనం కొంచెం హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ చపాతీలన్నీ చేశాను. అదిగోండి, లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కాల్చాలి. స్టఫింగ్ అయితే నేను ఇదిగోండి వాటర్ పోసి ఇలా కలిపాను అనమాట. ఉండలన్నీ లేకుండా కలపండి ఫ్రెండ్స్. ఉండలన్నీ లేకుండా కలపటం వలన స్టఫింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇదిగోండి, చపాతీలకి అయితే అన్ని కాల్చాను, ఒక పక్క రెండు పక్కల కాల్చాను. ఇదిగోండి, ఇదిగో చక్కగా ఇలా కట్ చేసుకోండి. ఈ ఎడ్జెస్ మీద అనేది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నీట్గా కట్ చేసుకుంటే ఇలా వస్తున్నాయి అన్నమాట. అదిగోండి చూడండి, లేయర్స్ అనేది ఇలా వచ్చినాయి అన్నమాట. ఇప్పుడైతే స్టఫింగ్కి ఆ ఎడ్జెస్ అనేవి కట్ చేసాం కదా, అవన్నీ వేపి ఇదిగోండి దీంట్లో వేసాను. వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, కారం వేసి మొత్తం అన్నీ నీట్గా కలిపేసి ఇదిగోండి ఇలా ఈ లేయర్స్ అనేది దానికి స్టఫింగ్ అనేది రాసుకుని సమోసా లాగా అయితే నేనైతే పెడుతున్నాను. ఇదిగోండి, ఇంకా సమోసాలు చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇవి ఇలా చేయాలన్నమాట. స్టఫింగ్ అయితే దీంట్లో పెట్టుకుందాం అనమాట. దీంట్లో సరిపోయేంత పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకుంటాం వలన ఏంటంటే నూనెలో అనేది విడిపోతుంది. స్టఫింగ్ ఇటు పక్కన కూడా రాసుకోవాలి. నీట్గా రాసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవన్నిటిని వేపుకుని మనమైతే సర్వ్ చేసుకున్నాము. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేసాను. ఇలా రెండు పక్కల కాలేలాగా ఉంచుకోండి. మీడియం ఫ్లేమ్లో అనేది వేపుకోండి. సర్వ్ చేసుకుని తిందాం. ఇదిగోండి చూడండి, నాకైతే లైక్లు కొట్టండి ఫ్రెండ్స్. మీరు లైక్లు కొడతాం వలన మేము ఇంకా వీడియోలు చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.